రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఇప్పటికే 14 నెలలు గడిచినాయి. హామీలను ఇంకెప్పుడు తెస్తుంది కాంగ్రెస్ సర్కారు? ఇగో ఇట్లా ప్రతిపక్ష లీడర్లు అంటే వాళ్ళేదో రాజకీయం చేస్తున్నారు, సర్కార్ మంచి చేస్తున్నా కావాలనే బట్ట కాల్చి మీదేస్తున్నారు అంటారు. కొందరు జనాలు ఎవరన్నా అడిగితే వాళ్ళ వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయి అంటారు. ఏదో ఒక తీరుగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని అనుకుందాం. మరి దీన్ని ఏమంటారో కాంగ్రెస్ లీడర్లే చెప్పాలి. ఇన్నరా రైతు రుణమాఫీ ఏది, రైతు బంద్ ఏది, ఎవ్వి ఎక్కడ పోయినాయి? నాకు రైతు రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే అని కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు పోయిన కాంగ్రెస్ పార్టీ రైతన్నే అడుగుతున్నాడు. దీనికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీళ్లు మింగే కథ అయింది. అరే గింత మందులు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అన్నట్టు దానిలాడుతున్నాడు. మరి ఎందుకు పోయిండో ఏం మీటింగ్ పెట్టిండో తెలియదు కానీ ఎమ్మెల్యే సాబ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి అనే ఊర్లే పబ్లిక్ ను జమగూర్చి ఏం చెప్తా అనుకున్నాడో ఏమో. కాంగ్రెస్ పార్టీ కండువా మెడల్ వేసుకున్నోళ్ళు కూడా ఎమ్మెల్యే సాబ్ ను నిలదీసిండ్రు. ప్రశ్నల మీద ప్రశ్నలేసి ఉక్కిరి బిక్కిరి చేసినంత పని చేసిండ్రట. అటు ప్రతిపక్ష పోళ్ళు కాదు, ఇటు మీడియా వాళ్ళు కాదు, సొంత పాటోలే నా గండన గిట్ల మోపైండ్రేంద్ర అయ్యా, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగురేంద్రా నాయన అన్నట్టు సప్పుడు చేయకుండా చూసిండట ఎమ్మెల్యే సత్యం. ఊర్లో ఉన్న సమస్యలన్నీ కట్టగట్టుకొని వచ్చి ఒకలు కాకుంటే ఇంకొకలు వరుస పెట్టి చెప్తానే ఉన్నారట. ఇట్లుంటే ఎవరికైనా ఓపిక తగ్గుతుంది. అందుకే ఎమ్మెల్యే సభ అక్కడి నుంచి కాసింత ముందుగానే పోయిండట. చూడుండ్రి ఎట్లున్నదో కాంగ్రెస్ పార్టీల పరిస్థితి. సొంత పార్టీ కార్యకర్తలే కస్సు బుస్సు అంటుర్రు. పోను పోను ఇంకెట్లుంటదో కాంగ్రెస్ పార్టీ పాలన అని అనుకుంటున్నారట ఇది చూసిన జనాలు.